హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పెన్షన్దారుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, హెచ్ఐవి బాధితులు, నేతన్నలు నెలవారీ పెన్షన్ అందుకుంటున్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో 2.24 లక్షల మంది పెన్షన్దారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టు సెర్ప్ గుర్తించింది. ఇక వలస వెళ్లిన వారు వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో వారి పేర్లను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించింది. అయితే ఎవరైతే తిరిగి తమ సొంత ఊరికి వచ్చి ఉంటారో మళ్లీ వాళ్లకు పెన్షన్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఇది వలస వెళ్లడం వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి కాస్త ఊరట కలిగిస్తుంది. చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో లబ్ధిదారుల జాబితా నుంచి తమ పేరు తొలగించారని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక పెన్షన్ కోసం పడరాని పాటలు పడుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ మేరకు వీరి ఇబ్బందిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ వీరికి మే 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లబ్ధిదారుల హర్షం. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు 4016 రూపాయలు, ఇతర లబ్ధిదారులకు 2016 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారులు ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోలేదో వారి పెన్షన్ ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో కాస్త ఆందోళన పడ్డారు. ఇక ఇప్పుడు మళ్లీ వారి పెన్షన్ వారికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధులు, వికలాంగులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం కోసం తీసుకువచ్చిన ఈ పెన్షన్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వృద్ధుల, వికలాంగుల జీవితానికి బాసటనిస్తుంది. అయితే అటువంటి పెన్షన్ పథకంలో లబ్ధిని కోల్పోయిన వారు తిరిగి తమకు ప్రయోజనం చేకూరాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకుంటే మే నెలలో పెన్షన్ పొందే వీలు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.